చెన్నై చెపాక్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. లక్ష్యం చిన్నదైనప్పటికీ భారత జట్టు బ్యాటర్లు వరుసగా అవుట్ అయిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి హీట్ ఎక్కింది. టీమిండియా ఓడిపోతుందేమోనే భయం మొదలైంది. అయితే ఇటువంటి ఒత్తిడిలో టీమిండియాకి నేనున్నానంటూ తిలక్ వర్మ చివరి వరకు అజేయంగా నిలిచి భారత జట్టుని గెలుపు తీరాలకి చేర్చాడు. మొత్తంగా 5 సిక్స్లు 4 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తిలక్ దెబ్బకి సూర్యసేన 2 వికెట్ల తేడాతో ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ముగించేసింది. ఇదిలా ఉంటే మొదటి టీ20 మ్యాచ్లో 3 స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత జట్టు 4వ మ్యాచ్లో 4 స్పిన్నర్లతో మ్యాచ్ బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ రోజు ప్లేయింగ్ 11లో నితీష్ కుమార్ రెడ్డి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షమీని ఫిట్నెస్ కారణాల వల్ల అతన్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. మరి నితీష్కి ఏమైందని కొత్త టెన్షన్ క్రియేట్ అయింది. అతడితో పాటు రింకు సింగ్ కూడా ప్లేయింగ్ 11లో కనబడలేదు. కాగా వీటన్నిటికీ మ్యాచ్ అనంతరం సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్లో విజయం సాధించడంపై గెలుపనంతరం సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్షర్ పటేల్ అవుట్ అయ్యాక మ్యాచ్ పోతుందేమో అని కొద్దిగా టెన్షన్ కూడా పడ్డాను. అయితే తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడనే ఒకే ఒక్క నమ్మకం మాకు గెలుపుపై ఆశని పోనివ్వలేదు. అతడు కూడా తన బాధ్యతని విజయవంతంగా పూర్తి చేశాడు. 4 కొట్టి అతడు మ్యాచ్ని ఫినిష్ చేయగానే చాలా రిలీఫ్గా అనిపించింది. అందుకే అతడికి మ్యాచ్ ముగిశాక టేకే బౌ అంటూ అభివాదం చేశాను. తిలక్ ఒక మ్యాచ్ విన్నర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. నాకు తిలక్కి మధ్య ఉన్న మంచి కెమిస్ట్రీ వల్ల మేము 3-4 స్థానాల్లో పరిస్థితుల బట్టి మార్చుకుంటున్నాము. తిలక్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి అదరగొట్టడం నిజంగా గొప్ప విషయం అంటూ తిలక్ని సూర్య పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఈ రోజు మ్యాచ్ కోసం మాట్లాడుకుంటే ఆరంభంలో బాగానే మ్యాచ్ని స్టార్ట్ చేశాము. అయితే మధ్యలో ఎందుకో కొద్దిగా తడబడ్డాము. ఇక 4 స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. చెన్నై పిచ్ స్పిన్కి బాగా అనుకూలించడం అనేది మనందరికీ తెలిసిన వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మా జట్టు ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్లు గాయాల బారిన పడ్డారు. ప్రాక్టీస్ సెషన్లో నితీష్కు పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు మొత్తానికి నితీష్ దూరమయ్యాడు. మరోవైపు రింకు సింగ్ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రింకు సింగ్ 2-3 టీ20 నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా నితీష్, రింకు స్థానాలను బీసీసీఐ శివన్ దుబే, రమన్ దీప్ సింగ్లతో భర్తీ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.